రాజన్న హుండీ ఆదాయం 3.97 కోట్లట. ఇంకొకటి రాజన్న హుండీ ఆదాయం 3.97 కోట్లు, 2.31 కోట్ల నగదు, 2,31,00,000 బంగారం వెండి కానుకలు, 2,31,00,000 నగదు, 201 గ్రాముల బంగారము ద్వారా 1,50,00,000, 11 కిలోల వెండి ద్వారా 16 లక్షలు, మొత్తం 3.97 కోట్ల వరకు ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు చెప్తున్నారు. బా ఎంత మంచి మాట. ఆలయానికి అధికారులు చెప్తున్నారు ఆలయానికి ఇంత ఆదాయం సమకూరింది, 4 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇవన్నీ తీసుకుపోయి ఏం చేస్తారు? ప్రభుత్వ ఖజానాలో వేస్తారు. ప్రజలు ఆలోచించాలి దయచేసి. ఈ డబ్బులను తీసుకుపోయి ప్రభుత్వ ఖజానాలో వేస్తారు. దేవాదాయ ద్వారా వచ్చిన 4 కోట్ల రూపాయలు తీసుకుపోతారు. ఇవేం చేస్తారు? వీళ్ళు ఇమాంలకు, మౌజన్లకు, లేకపోతే రంజాన్లకు, ఇఫ్తార్ పార్టీలకు, తోఫాలకి, లేకపోతే పాస్టర్లకు, చర్చిలకి, దర్గాలకి, వాటన్నిటికి ఇచ్చేటువంటి డబ్బుల్లో ఇవి కూడా జమ అవుతాయి. అంటే హిందువులు హుండీలలో వేసినటువంటి డబ్బు హిందూ వ్యతిరేక శక్తులన్నిటికీ కూడా ప్రభుత్వం ద్వారా వెళ్తున్నాయి. అట్లా హిందువులను దోచుకుంటున్నది. స్వతంత్ర భారతదేశంలో హిందువులకు ఈ విధంగా అన్యాయం జరుగుతున్నది. హిందువులనే మళ్ళీ మతం మారుస్తూ, హిందువులపైనే దాడులు జరుగుతూ, హిందువుల డబ్బుల ద్వారా ఇతర మతాలకు వెళ్తున్నాయనేటువంటిది సుస్పష్టం. దీని ద్వారా మేము చెప్పేది. దీంట్లోనే ఇంకొక అంశం ఏంటంటే, హుండీ లెక్కిస్తుంటే దర్గా హటావో వేములవాడ బచావో, హుండీలో బయటపడుతున్నటువంటి చిట్టీలు ఎప్పటికప్పుడు తీసివేస్తున్నటువంటి ఆలయ సిబ్బంది. మరి 3.97 కోట్లు ఆదాయము వేములవాడ దేవాలయంలో వచ్చింది. వేములవాడ దేవాలయంలో గర్భగుడికి ఎదురుగా, మండపానికి ఎదురుగా, గోపురం లోపల ఒక దర్గా ఉంటుంది. అక్రమంగా కట్టినటువంటి దర్గా. దానికి 100 సంవత్సరాలు ఉందని, దాన్ని గంగా జమున తహజీబ్ అని, మా ఇంట్లో వాడు అక్రమంగా వచ్చి కట్టుకుంటే అది గొప్పతనమాట. వాడు అవతలోడు వస్తే వాడిని తప్పు కాదు, వాడిని గొప్పతనము. వీళ్ళది గొప్పతనమా వాళ్ళది గొప్పతనమా ప్రజలు ఆలోచించాలి. అక్రమంగా వాడొచ్చి నా ఇంట్లో కట్టుకుంటే, అక్రమంగా వచ్చి వాడు నా దేవాలయంలో దర్గా కడితే దాన్ని తీయించడానికి ఏ ఒక్కరికి, ఇది సెక్యులరం, ఇది లౌకికవాదం. ఇవాళ దర్గా హటావో అని వేస్తున్నారు. ఆ దర్గాలో డబ్బులు వస్తాయి కదా, అవి మాత్రం మళ్ళీ ఇవాళ ఖజానాలో పడాయి. ప్రజలారా ఆలోచించండి. దేవాలయంలో హుండీలో వచ్చేటటువంటి ఆదాయాలు 3.9 కోట్లు, 4 కోట్లు అనుకోండి. 4 కోట్ల రూపాయలు ఇవాళ దేవాలయం డబ్బులన్నీ ఖజానాలో పడితే, అదే దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక దర్గాకు వచ్చినటువంటి డబ్బులు మాత్రం వాడు వ్యక్తిగతంగా తీసుకుంటాడు, వాడు ప్రభుత్వ ఖజానాలో వేయడు. అంటే ఇట్లా దోచుకుంటున్నారు, అర్థం చేసుకోండి. దేవాలయంలో దర్గా పెట్టి ఆల్రెడీ దేవాలయం సొమ్మునంతా ఖజానాలో వేసి ఆ ఖజానా ద్వారా హైందవేతరులకు ఇస్తున్నారు. దేవాలయ భూములన్నింటినీ కూడా ప్రభుత్వ భూముల కిందగా తీసుకొని వాటన్నిటిలో ప్రభుత్వ స్థలాలలో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కట్టడాలు కడుతున్నారు. దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి దర్గాకు సంబంధించి జోగులాంబ కానీ, లేకపోతే దేవాలయం దర్గాలో కానీ, జోగులాంబలో ఇవన్నీ కూడా డబ్బులు వాళ్ళ వ్యక్తిగతంగా పోతాయి. మళ్ళీ వాళ్ళు బాగుపడతారు. అందులో ₹1 కూడా ప్రభుత్వ ఖజానాలకు రాదు. అది అక్రమంగా కట్టింది, దాన్ని తొలగించడానికి ధైర్యం లేదు. ప్రజలు దర్గా హటావో వేములవాడ బచావో అని హుండీలలో వేస్తుంటే వాటిని తీసి పక్కన వేస్తున్నారు తప్ప అది ప్రజలకు చెప్పట్లేరు. ఇది విషయం. ప్రజలు ఆలోచించాలి. మరి ఇది ఎట్లా లౌకికవాదం? ఇదేం రాజ్యాంగం చెప్తున్నది? ఈ రాజ్యాంగం అయితే రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి హిందువులంతా కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే దేవాలయాలు ఇవాళ మహబూబ్ నగర్ టౌన్లో దేవాలయ భూములలో ఇవాళ గవర్నమెంట్ కాలేజీలు కడుతున్నారు. నిజమా కాదా? మహబూబ్ నగర్లో ఉండేటువంటి వాళ్ళు చెప్పండి. మరి వక్ఫ్ బోర్డులను కాపాడాలని కాంగ్రెస్ చెప్తుంది. అదే కాంగ్రెస్ సర్కారు ఇవాళ మహబూబ్ నగర్లో దేవాలయాల భూముల్లో గవర్నమెంట్ స్థలం కింద దాంట్లో కడుతున్నది. ఎవడబ్బ సొమ్మిది? దేవాలయాల భూములలో కట్టడానికి మీకు ఎవడు అధికారం ఇచ్చిండు? ఇవి ఆలోచించాలి. రాజకీయ నాయకులు ఎవరికి కొమ్ము కాస్తున్నాడు ఆలోచించాల్సినటువంటి. వక్ఫ్ భూములలో వాళ్ళను కాపాడాలి, వాళ్ళకే చెందాలని రాజకీయ పార్టీలు అంటున్నారు. దేవాలయాల భూములు దేవాలయాలకు ఎందుకు చెందొద్దు? ఒకడేమో దేవాలయాలలో జెండాలు పెడతాడు, దేవునికి భూములు ఎందుకు అంటాడు. కానీ వాడు మళ్ళీ వక్ఫ్ భూముల మిన్నో, చర్చి భూముల మిన్నో వాడెవడు మాట్లాడాడు. ఇవి ద్వంద్వ నీతులు. ఈ దేశంలో హిందువుల మీద జరుగుతున్నటువంటి, తెలవకుండా జరుగుతున్నటువంటి కుట్ర. అంటే మన కన్నుని మన వేలుతో పొడిచేటువంటి కుట్ర. ఇది ఆలోచించండి. ఇది మిస్ అయింది. ఇది అందుకనే మళ్ళొకసారి చెప్పాల్సినటువంటి పరిస్థితి.